హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ స్వాతిని. ఎప్పట్లాగే మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ మటన్ అండి. జమ్మూలో మటను కేజీ ఎంత అనుకుంటున్నారు మీరు? చాలా తక్కువ అండి. మన సైడ్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక 1800 అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ కేజీ 400 మాత్రమే అన్నమాట. చూడండి, 400 చాలా తక్కువ. సండే వచ్చిందంటే చాలు, ఫుల్ మాకు పండగ అనమాట. సండే వస్తే మా వారు ప్రతి సండే మటన్ తీసుకొస్తారు. ఎందుకంటే 400 కాబట్టి. మామూలుగా అయితే 1000 రూపాయలకి 800 తెచ్చుకోవాలంటే కష్టం కదా. అందుకని చెప్పేసి ఇక్కడ మాకు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ జమ్మూలో ముస్లిమ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇది మటన్ రేట్ అయితే చాలా తక్కువ అనమాట. ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట మటన్ ఇక్కడ. అంటే మనం వండుకునే తీరులో వండుకుంటే సూపర్ అన్నమాట. దాంతోపాటు మా వారు వస్తా నేరేడు పొడులు కూడా తీసుకొచ్చారు. ఇవి యూనిట్లో ఉన్నాయంట, అక్కడ నుంచి కోసుకొచ్చారనమాట. ఇక నేనైతే కుక్ చేద్దామని స్టార్ట్ చేశాను. అలాగే నేను మీకు పూర్తిగా డీటెయిల్గా చెప్పాలి అంటే, ఫస్ట్ మా వారు 2009లో భర్తీ అయ్యారు, ఆర్మీలోకి వచ్చారనమాట. ఆ తర్వాత ఒక ట్రైనింగ్ అయ్యారు. ట్రైనింగ్ తర్వాత 5 సార్లు పోస్టింగ్ అనమాట. పోస్టింగ్ అయితే అక్కడే నన్ను చూడడానికి వచ్చారనమాట. ఆ టైంలోనే వచ్చారు, చూశారు. ఒక 1 మంత్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది. అందరం వేసుకుంటారు మాది లవ్ మ్యారేజ్ అనుకుంటారు, కానీ కాదండి, మాదైతే అరేంజ్డ్ మ్యారేజ్. మా వారికి వెళ్ళిపోయిన తర్వాత మాకు అక్కడ నుంచి క్వార్టర్ అయితే దొరికింది. నన్ను తీసుకెళ్దాం అనుకునే టయానికి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇక ఆ తర్వాత మా వారు అక్కడ నుంచి పోస్టింగ్ అవుట్ అవుతారనమాట. అక్కడ నుంచి మేము ఇంకా సాగర్ వచ్చేసాము. సాగర్ పోస్టింగ్ వచ్చి క్వార్టర్ దొరికేసరికి మా బాబుకి 6 మంత్స్ అనమాట. మా బాబుకి 6 మంత్స్ అయితే నేను అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అన్నప్రాసన చేసుకుని మా బాబుని తీసుకొచ్చాను. అప్పట్లో ఫస్ట్లో అయితే నాకు హిందీ అస్సలు వచ్చేది కాదనమాట. ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడి, ఎలా మాట్లాడాలి అనేది అస్సలు తెలిసేది కాదు. కానీ చిన్నగా అయితే ట్రై చేసేదాన్ని నేను. మా పక్క వాళ్ళు, మా ఎదురు వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేసేసి పిలుస్తూ ఉండేవాళ్ళు రమ్మని. మనం వెళ్ళి ఏం మాట్లాడతాం, మనమైతే హిందీ రాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. అలా ఉండేదన్న అనమాట. సివిల్లో ఫస్ట్ సివిల్లో ఉన్నాము. ఆ తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత క్వార్టర్ దొరికింది. ఆ తర్వాత క్వార్టర్లోకి వెళ్ళిన తర్వాత బీహార్ ఆవిడ డింపుల్ అని ఆవిడ పూర్తిగా నాకు హిందీ నేర్పించింది ఆవిడ. అలాగే వెస్ట్ బెంగాల్ మిలి అని, ఇంకా యూపీ ఆవిడ స్నేహ అని, వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్ అనమాట. ఆ తర్వాత మన తెలుగు ఆవిడ పరిచయం అయింది, అనిల బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇది నాకు మా వదిన. నన్నైతే చాలా బాగా చూసుకునేది, ఎందుకంటే నాకు హిందీ రాదు కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయినా వదిన వచ్చి మాట్లాడేది. అలాగలాగా రోజు ఈవినింగ్ కొంచెం టైం అయితే బయటకు వచ్చి స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం. కొద్దిగా హిందీ, కొద్దిగా ఇంగ్లీష్ అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. వాళ్ళు ఏదన్నా అడిగితే నేను రిప్లై ఇచ్చే స్టేజ్లో అయితే నేను లేను అప్పట్లో. ఇప్పుడైతే అది అవసరమే లేదండి, ఫుల్ హిందీ మాట్లాడతాను నేను కూడా. 7 years మా వారితో పాటు ఉన్నాను నేను. నాకు హిందీ వచ్చు, పూర్తిగా హిందీ అయితే మాట్లాడతాను. ఇప్పుడైతే నో ప్రాబ్లం అనమాట. అక్కడ నుంచి మేము 3 years ఉన్నాము సాగర్లో. అక్కడ నుంచి మళ్ళీ అంబాలా పోస్టింగ్ వచ్చిందనమాట. అక్కడ నుంచి మా వారికి ఫస్ట్ అంబాలాకు ముందు ఎక్కడ వచ్చిందంటే వేరే చోట అనమాట. అక్కడ ఫ్యామిలీ క్వార్టర్ ఉండదన్నమాట. అక్కడ వచ్చింది. నేనైతే ఏడ్చేసేసుకున్నాను. నేను ఇప్పుడే 3 years ఉన్నాను, మళ్ళీ మా వారితో వెళ్ళలేకపోతున్నాను అని ఏడ్చుకుంటా ఉన్నాను. పోస్టింగ్ క్యాన్సిల్ అయితే బాగుండిద్ది అనుకుంటా ఉన్నాను. అట్లాగే క్యాన్సిల్ అయ్యింది. మా వారికి అక్కడి నుంచి అంబాలా అయితే పోస్టింగ్ వచ్చిందనమాట. మేము ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. ఒక 3-4 months తర్వాత మళ్ళీ మాకు క్వార్టర్ దొరికింది. మేము మళ్ళీ అంబాలాలో క్వార్టర్లోకి వచ్చేసామన్నమాట. అవి అయితే చాలా పురాణ క్వార్టర్స్ అన్నీ అంబాలాలో. క్వార్టర్స్ అయితే మంచిగా ఉండేవి కాదు. మేమైతే కింద అంతా తడిగా అట్లా ఉండేవి. మేమైతే ఒక షీట్ అనేది వేయించుకున్నాం, షీట్ కొనుక్కొని. ఆ తర్వాత మేము అక్కడి నుంచి 3 years కంప్లీట్ అయిపోయింది, పోస్టింగ్ వచ్చింది. మేము వెళ్ళిపోదాము అనే టైంలో
మా ఇంటికి టైల్స్ వేస్తామని చెప్పి ఆర్డర్ వచ్చిందనమాట. మేమైతే ఇంకా టైల్స్ వేయించాము. అక్కడే ఉండి మా వారు డ్యూటీకి వెళ్ళేవారు కదా, నేను వచ్చిన పని వాళ్ళతో నేను పని చేయించేదాన్ని. మొత్తం టైల్స్ వేయించాము, అలాగే తలుపులు కిటికీలు మొత్తం చేంజ్ చేయించాము. కనీసం ఒక 15 రోజుల దాకా మా ఇంట్లో వర్క్ అవుతూనే ఉంది. ఆ క్వార్టర్ ఇప్పుడు కనుక చూస్తే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. అలా చేసి 1 మంత్ అట్లా ఉన్నాము. 1 మంత్ తర్వాత మేము అక్కడ నుంచి అవుట్ అయిపోయాము. అక్కడ నుంచి ఏం చేసామంటే, నేను సివిల్లో ఉన్నాను అనమాట. మా వారికి ఇక్కడ జమ్మూ పోస్టింగ్ వచ్చింది. ఇక ఆ తర్వాత నేను అంబాలాలోని సివిల్లో ఒక రూమ్ తీసేసుకొని, మా బాబు పాప స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి స్కూల్ ఒక 3-4 మంత్స్ అయితే స్కూల్ పాడైపోతుందని చెప్పేసి అలాగే ఉన్నాను. నేను అక్కడ 3 మంత్స్ పైనే ఉన్నానండి. 4 మంత్స్ ఉన్నాను. 4 మంత్స్ తర్వాత మా నాన్నగారు సడన్గా చనిపోవడం జరిగింది. మా నాన్నగారిని చూడడానికి ఇక నేను లాస్ట్ టైంలో వెళ్ళాను అనమాట. కానీ లాస్ట్కి మా నాన్నగారిని అయితే నేను చూడలేకపోయాను. లాస్ట్కి మా బ్రదర్ అయితే ఒక క్రిస్టియన్కి అయితే బాక్స్కి అద్దం ఉంటుంది కదా, ఆ అద్దంలో నుంచి నాకు మా ఫాదర్ని చూపించారనమాట. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక 1 మంత్ ఉన్నాం. అక్కడ ఉన్న 1 మంత్ తర్వాత మళ్ళీ అంబాలా నేను వచ్చాను. మా వారేం జమ్మూ వెళ్ళిపోయారు, నేను అంబాలాలో అక్కడ ఆగిపోయాను. అక్కడ నుంచి మా వారైతే డైరెక్ట్గా వెళ్ళిపోయారండి. కనీసం నన్ను అంబాలాలో దిగేసేసి ఒక బస్సు కూడా ఎక్కించలేదు. మా అంతటా మేమే వచ్చేసేసాము. అక్కడ నుంచి తర్వాత మేము ఒక 2 మంత్స్ ఉన్నాము. 2 మంత్స్ కాదులేండి, ఒక 10 డేస్ ఉన్నాము. ఆ తర్వాత మాకు క్వార్టర్ దొరికిందని మా వారు ఫోన్ చేస్తే రిజర్వేషన్ అయితే చేశారు. అందరూ అంబాలా నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా జమ్మూ, అమ్మో నీకెంత ధైర్యమో, చాలా మంచిగా వెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి అన్నారు. జమ్మూ అంటే నాకు కూడా భయం వేసింది, కానీ తప్పదండి, పిల్లల చదువు కోసం మా వారి కోసం నేను అక్కడ నుంచి ఒక్కదాన్నే వచ్చాను. మాకు ఇక్కడ క్వార్టర్ దొరికింది. సో హ్యాపీగా ఉంటున్నాము. మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మా ఫ్యామిలీ క్వార్టర్స్ అన్నీ నేను మీకు ఒకరోజు పెద్ద వీడియో చేసి ఒకటి చూపిస్తాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారు ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కు. మీరిచ్చే ఒక చిన్న సపోర్ట్ వల్ల మేము ఇంకా వీడియోస్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్మెల్ అయితే సూపర్ అండి. మటన్ తినాలంటే జమ్మూకి వచ్చేసేయండి. బాయ్ బాయ్.